అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఆంధ్ర భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్ట ఆలయానికి ఎన్ని ప్రత్యేకతలున్నాయో తెలుసా? సీతారామ లక్ష్మణులు ఏకశిలలో ఉండడం, అలాగే ఇక్కడ హనుమంతుడు లేకపోవడం కూడా ప్రత్యేకతే. మిగిలిన ఆలయాల్లోలా కాకుండా ఇక్కడ కళ్యాణం కూడా పౌర్ణమి రోజు చంద్రుని వెలుగులో నిర్వహించడం మరొక ప్రత్యేకత. ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించడం మరొక ప్రత్యేకత. ఈ ప్రత్యేకతల వెనకాల ఉన్న కథలేమిటి, కారణాలేమిటి అనేవి వివరంగా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఒంటిమిట్టలో ఉంది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయంలోనే శ్రీరామనవమికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఒకే శిలలో చెక్కబడి ఉన్న కారణంగా ఈ క్షేత్రానికి ఏకశిలా నగరం అనే పేరొచ్చింది. ఇక స్థల పురాణం విషయానికి వస్తే రామలక్ష్మణులు వివాహం కాకముందు విశ్వామిత్రుడు పిలవగా యాగ సంరక్షణ కోసం వెళ్ళారు. అలాగే కళ్యాణం జరిగిన తర్వాత కూడా మృకండ మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అమ్ముల పొది, పిడిపాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారు. తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఇక్కడ ప్రజల విశ్వాసం. సీతమ్మ కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళగంగను పైకి తెచ్చిన ప్రదేశం ఈనాటికి ఇక్కడ రామతీర్థంగా మనం చూడవచ్చు. సాధారణంగా ఏ రామాలయం చూసినా సీతారామ లక్ష్మణుల చెంత హనుమంతుల వారు మనకు కనిపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం మనకు హనుమంతుని విగ్రహం కనిపించదు. ఎందుకంటే శ్రీరాముడు ఇక్కడికి వచ్చేసరికి ఆయనకు హనుమంతునితో కలయిక అనేది జరగలేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా సీతాపహరణ కూడా జరగలేదు కాబట్టి. అందుకే ఇక్కడ హనుమంతుని విగ్రహం మనకు కనిపించదు. తర్వాత విడిగా హనుమంతునికి ఒక ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి 3 గోపుర ద్వారాలు ఉన్నాయి. విశాలమైన ఆవరణలో ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగుల వరకు ఉంటుంది. 32 శిలాస్తంభాలతో కూడిన రంగమండపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి. భాగవతాన్ని తెలుగులో రచించిన పోతన తాను ఏకశిలాపురి వాసినని చెప్పుకున్నాడు. అంతేకాకుండా తాను రచించిన భాగవతాన్ని ఈ కోదండరామునికే అంకితమిచ్చారు. సాధారణంగా ఏ రామాలయాన్ని చూసినా శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం జరిపిస్తారు. కానీ దానికి భిన్నంగా ఈ ఆలయంలో రాత్రిపూట చంద్రుని వెలుగులో పౌర్ణమి గడియల్లో కళ్యాణం నిర్వహిస్తారు. దీని వెనకాల కూడా ఒక పురాణ గాథ ఉంది. క్షీరసాగర మదనం తరువాత మహాలక్ష్మీదేవిని నారాయణుడు తన సతిగా స్వీకరించాడు. ఆమెతో పాటే సముద్రం నుంచి ఉద్భవించిన చంద్రుడు ఆమెకు సోదరుడయ్యాడు. పగలు జరిగే స్వామివారి కళ్యాణాన్ని చూడలేకపోతున్నానని చంద్రుడు స్వామివారిని వేడుకోగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగులో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే ఇక్కడ రాత్రిళ్ళు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పౌర్ణమి గడియల్లో కళ్యాణం, మరునాడు రథోత్సవం ఉంటాయి. ఒంటిమిట్ట రామాలయం సందర్శించే వారిని ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ యొక్క ప్రతినిధే ఇమాంబేగ్. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చి భక్తులను ఉద్దేశించి మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమిచ్చారు. ఆయన 3 సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా 3 సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడై స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని త్రవ్వించాడు. ఆయన పేరు మీదుగానే ఈ బావి ఇమాంబేగ్ బావిగా పిలువబడుతోంది. అందువల్లనే ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. స్థానిక పురాణం ప్రకారం ఒంటుడు మిట్టడు అనే 2 దొంగలు రాముని భక్తులుగా మారి ఈ ఆలయాన్ని నిర్మించి తర్వాత రాతిగా మారారని చెబుతారు. నేటికీ వారి శిల్పాలు అక్కడ కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించింది. ఎంతో అద్భుతమైన శిల్ప సంపదతో ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయాన్ని మీరు తప్పక దర్శించి తరించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.